తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 20వ వచనము. దేవునిచే మిక్కిలిగా ప్రేమించబడి రక్షింపబడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభు అయిన దేవుడు మీ భక్తి విశ్వాసాలను బట్టి మేము గొప్పగా దీవించునుగాక. క్రీస్తు ప్రభు మరికొద్ది రోజుల తర్వాత సంభవింపనున్న కష్టాలు, శిలువ మరణం గురించి ప్రస్తావిస్తున్నారు. ఇది ఖచ్చితంగా నెరవేర్చవలసిన దేవుని చిత్తము, రక్షణ కార్యము. క్రీస్తును కోల్పోతున్నామన్న బాధ, దుఃఖము వారికి తప్పకుండా కలుగుతుంది. కానీ ఆ దుఃఖము, బాధ, విచారము కలకాలం ఉండదు. అది కొంతకాలమే. మరలా సంతోషించే రోజులు వస్తాయి. అవి క్రీస్తు ప్రభు తన తర్వాత రానున్న ఆత్మదేవుడు తమ మధ్యకి వచ్చినప్పుడు, మరియు క్రీస్తు ప్రభు 3వ నాడు మరణం నుండి తిరిగి లేచి తన శిష్యులకు కనిపించి తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడైనప్పుడు. బాధ వెనుక ఓదార్పు, కష్టం వెనుక సంతోషం ఉంటుందన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అలాగనే మన జీవితంలో కూడా తలెత్తే ప్రతి బాధ, విచారము, దుఃఖము, హింస కొంతకాలమే. అవి ముగియగానే మనకొచ్చే దినాలు సంతోషాన్ని, ఆనందాన్ని, ఉపశమనాన్ని తీసుకొస్తాయి. ప్రభున కోసం పొందేది ఏ బాధ అయినా, ఏ హింస అయినా, వచ్చే ఏ దుఃఖమైనా సంతోషముగా మార్చబడును. ఎందుకంటే ప్రభునకు తన ప్రజలు ఎల్లప్పుడూ విచారంలో, ఇబ్బందులలో, ఇరకాటంలో ఉండటం ఇష్టం లేదు. అందుకే ఆయన మన దోషాలను, మన విచారాలను తనపై వేసుకుంటున్నాడు. తన విశ్వాసులకు విశ్రాంతిని, రక్షణను వరముగా ప్రసాదిస్తున్నాడు. కావున ఆ దేవుని ఎడల భక్తి, ప్రేమ, విశ్వాసం కనపరచటం మన కర్తవ్యం. ప్రార్థించుదము. మహాశక్తిమంతుడైన మా దేవా, మీ అమూల్యమైన ప్రేమకు గాను మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మేము ప్రస్తుతము అనుభవిస్తున్న దుఃఖ దినాలను తొలగించి ఆనందకరమైన దినాలను మాకు ఆశీర్వాదకరముగా దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.